అదేరా చింటూ అర్థమవుతాందిరా. అసలు మా మాట అంటే నీకు విలువ లేకుండా అయిపోతుంది. అరే సూర్య ఏంద్రా అట్లా అంటాను? నా జానకి బాధలో నేను ఉంటే నువ్వేంద్రా ఏమిండే చెప్పరా ఈ మాట? మాకు కూడా నిన్ననే అర్థమైందిరా నువ్వు మా మాటకి ఎంత విలువ ఇస్తానవో. అరే మీ అన్నం తినరా అంటే తినలేదు, అమ్మ ఫోన్ చేస్తాంది బాధపడుతుందిరా అన్నం తిందాం దారా అన్న కూడా రాలేదు. కానీ జానకి అట్లా తీసుకొచ్చిందో లేదో కుక్క తిన్నావు కారా. నిన్ననే అర్థమైందిరా చింటూ మా మాటకి ఎంత విలువ ఇస్తావో. అరే సూర్య ఏంద్రా అట్లా అంటారు? నిజంగా నాకు అసలు ఆకలి లేదురా, మొత్తం జానకి పిన్నే ఉండేరా. కానీ జానకి అట్లా టిఫిన్ తీసుకొని వచ్చి తిననేసరికి నాకు ఏం చేయాలని అర్థం కాలేరా. మళ్ళీ తినకపోతే మళ్ళీ ఏమైనా అనుకుంటానని తిన్నా అంతేరా. సరే తీరా, ఏదో రకంగా అయితే అన్నం తిన్నావు కదా చాలు, మాకు అది హ్యాపీ. సరే కానీ జానకి ఏమంటుంది? ఏం చెప్పాలరా బిట్టు, ఇలా పొద్దుగా కూడా కలిసి మాట్లాడినరా. పెళ్ళి అనేది మొత్తం మా నాన్న పైన డిపెండ్ అయినా నాది ఏం లేదంటారా. ఎంత నచ్చ చెప్పినా అస్సలు ఇంటలేదు. జానకి చెప్పింది కూడా నిజమే కదా, ఏ అమ్మ అయినా పెళ్ళి అంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్పిననే చేసుకుంటారు. అరే బిట్టు, అది అరేంజ్ మ్యారేజ్ అయినప్పుడు ఏ పిల్ల అయినా సరే అమ్మ వాళ్ళు చెప్పినట్టే వింటారా. కానీ నేను లవ్ చేస్తానని చెప్పి జానకి చెప్పినా కదరా. ఒక్కసారి నా గురించి ఆలోచిస్తా అంటే